ఈరోజు మా ఇంటి దగ్గర మండే మార్కెట్ అయిపోయింది. అయితే కూరగాయలు తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను అని. స్వీట్ కార్న్స్ తెచ్చాను. ఇది స్వీట్ కార్న్స్ అన్నమాట. నిమ్మకాయలు, క్యారెట్ కిలో తెచ్చాను. జ్యూస్ కోసం తీసుకొచ్చాను. కీరా కిలో. డైట్ చేస్తున్నాను కదా, డైట్ చేయాలని కీరా క్యారెట్ తీసుకొచ్చాను. బీట్రూట్లు హాఫ్ కిలో. ఇంకా ఇవి ఏమంటే వంకాయలు, పచ్చిమిర్చి. ఇది గోకరకాయ, చాలా మంచిది గోకరకాయ తింటే. టమాటాలు ఇంకా అంతే తెచ్చాను ఈరోజు అయితే. ఇంకా ఇంట్లో ములక్కాడలు ఉన్నాయి, ఇవే తీసుకొచ్చాను. వీటికి ఎంత అయింది బాబు? 300 అయిందా? 300 అయిందా? ఇవేనండి కూరగాయలు అయితే. మండే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాను అనమాట. డైటింగ్ కూడా స్టార్ట్ చేస్తాను, నా డైట్ ఫుడ్ కూడా పెడతాను చూడండి. హాయ్ అండి, ఇక్కడైతే నా వెయిట్ చూసుకుంటున్నాను అనమాట, ఎంత ఉన్నానా అని. డైటింగ్ స్టార్ట్ చేశాను కదా, ఇక్కడైతే 81.3 ఉన్నాను. తగ్గాలి, 75కి అయితే రావాలి అనుకుంటున్నాను. నా టార్గెట్ అయితే 75 వరకు అనుకుంటున్నాను. అంటే నేను 77కి వచ్చి మళ్ళీ వెయిట్ పెరిగాను అనమాట. ఒక 3 kgs 4 kgs అయితే పెరిగిపోయాను. మళ్ళీ డైట్ స్టార్ట్ చేశాను. చాలా కష్టమే, కాకపోతే డైటింగ్ చెయ్యడం అంటే చాలా కష్టమే, కాకపోతే చెయ్యాలి, తగ్గాలి బాగాని. నేనైతే మరీ అంత పెరగను, అలాగని తగ్గను అనమాట. 80 వరకు వస్తాను, మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే నాకు బ్రేక్ఫాస్ట్ అయితే డైటింగ్లో ఫస్ట్ది అయితే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాగి జావా ఇంకా మజ్జిగ కలిపి తీసుకున్నాను. మిల్క్తో అయితే తీసుకోలేదు, మిల్క్తోనైతే లావ్ అయిపోతాము. నాకు థైరాయిడ్ ఉంది కదా, మిల్క్తో తాగితే నాకు కొంచెం కానీ బాగుంటుంది. కాకపోతే డైట్ చేసేటప్పుడు అయితే మిల్క్తో తీసుకోవట్లేదు అనమాట. మజ్జిగ ఇంకా రాగి జావ పల్చగా చేసి రాగులు ఇంకా సజ్జలు జొన్నలు కలిపి క్లీన్ చేసేసి మంచిగా కడిగేసి ఎండబెట్టేసి పట్టించాను అనమాట. అలాగే చేసుకోవాలి. మన ఇంట్లోని కొనుక్కొచ్చుకునేది అయితే నాకు అస్సలు నచ్చదు. నేనే తయారు చేసుకొని పిండి పట్టించుకుంటాను, క్లీన్ చేసుకొని పిండి పట్టించుకుంటాను. అలాగైతేనే నాకు ఇష్టం అనమాట, తాగుతాను. ఇక్కడైతే నా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావ అండి. ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైటింగ్లో రాగి జావ అనమాట. ఆ గ్లాస్ నిండా తాగేస్తాను. చాలా అంటే మనకి ఏంటంటే సలాడ్స్ తినడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుంది కదా, నాకైతే అలా అని స్టార్ట్ చేశాను. చూడాలి ఎంతవరకు ఉంటానో. ఇక్కడైతే హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ రోజు నుంచి అయితే నేను వెయిట్ లాస్ వీడియో పెట్టాలి అనుకుంటున్నాను. ఒక 1 month వరకు వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ చేస్తాను. నేను ఏమేమి చేస్తున్నానో కుదిరినప్పుడల్లా అయితే నేను డైట్ వీడియో అయితే పెడతాను. ఎందుకంటే మీకు కూడా నేను అంటే నా వీడియోస్ కొంచెం మంది చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకా చాలా ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని అనుకుంటున్నాను. రీసెంట్గా వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి తొందరగా సక్సెస్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి అయితే డైట్ చేస్తున్నాను. ఈరోజు మండే అనమాట. నేను ఫుడ్ వీడియో పెట్టాను కదా, మటన్ కర్రీ అని. అప్పుడప్పుడు ఫుడ్ వీడియో చేస్తాను. ఇంకా పానీపూరి వీడియో అయితే చేస్తాను. అది కూడా ఈ డైట్ మధ్యలో చేస్తాను, ఎందుకంటే అది తిన్నా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి అదైతే చేస్తాను. ఇంకా ఏంటంటే నేనైతే 80 kgs ఉన్నాను. 78కి వచ్చాను. మళ్ళీ 78 నుంచి
80 కేజెస్ 2 కేజెస్ అయితే పెరిగిపోయాననమాట. చాలా లావుగా అంటే నా బాడీకి అయితే నాకు పర్వాలేదు అనిపిస్తుంది కానీ, కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! మీకు చూపిస్తాను నేను వెయిట్ ఎంత ఉన్నానో ఏంటా అని. నేనైతే 80 కేజెస్ అయితే ఉన్నాను. నా హైట్ వచ్చి 5'4" అనమాట. ఏంటంటే మంచి వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేసి చూసిన వాళ్ళు లైక్ చేయకుండా ఉండకుండా కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా నేను ఈరోజు ఏం డైట్ చేస్తున్నానో చూపిస్తాను. ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. అంటే రోజు అయ్యే కాకుండా అని మార్చి తీసుకుంటాను. సలాడ్స్ కూడా తీసుకుంటాను. ఇంకా నా డైట్ అయితే పెడతాను, రేపు పెడతాను. ఈరోజు మండే చేస్తాను కదా, రేపు సండే పెడతాను, ట్యూస్డే పెడతాను, రేపు పెడతాను నా డైట్ వీడియో. ఇప్పుడైతే నేను హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు. చాలా బాగుంది, అదైతే మీకు చూపిస్తాను. ఇది నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ అనమాట. ఇది ఇంతకుముందు చూపించలేదు. ఇదండి, ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు నీట్గా. దీనికి ఒక ఇది దగ్గరగా చూపిస్తాను. చాలా బాగుంది, నీట్గా ఉంది, చూసారా? ఇలా వచ్చిందనమాట. 2 వచ్చాయి జిప్పులు. 1300 చెప్పారు, కానీ నేను అడిగేసరికి 800కి ఇచ్చారనమాట. ఇది బాగుందా? దీనికి పొడవుగా కూడా వచ్చింది, అది ఇందులో ఉన్నట్టుంది. చూపిస్తాను, ఇవ్వండి దగ్గరికి పెట్టి చూపిస్తాను. చాలా బాగుంది. దాంట్లో అయితే లైట్ కనిపిస్తుంది కానీ కొంచెం డార్క్ ఉందన్నమాట. ఇలా పట్టుకొని క్యారీ చేయొచ్చు, ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్, మీకు చూపిస్తాను అన్నాను కదా, అందుకే చూపిస్తున్నాను. ఇది లాంగ్ కూడా వచ్చింది. ఇవ్వండి, ఇది ఇలా వచ్చింది. ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది నచ్చకపోతే హ్యాండ్ బ్యాగ్లు అయితే చాలా బాగున్నాయి. డ్రెస్సులు అయితే నాకు నచ్చలేదు అంతా. నేనైతే ఎక్కువ ట్రెండ్స్లోనే తీసుకుంటాను. నాకు అంటే కొంచెం క్వాలిటీ ఉంటాయి కదా అన్నట్టుగా ట్రెండ్స్లోకి వెళ్ళిపోతాను అనమాట. ట్రెండ్స్లోనే తీసుకుంటాను. ఈసారి ఎప్పుడైనా తీసుకున్నప్పుడు చూపిస్తాను. ఇలా వచ్చిందనమాట హ్యాండ్ బ్యాగ్. చూసారా, బాగుందా? నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. ఇలా వచ్చింది, చాలా బాగుంది, మెత్తగా ఉంది. దీని డిజైన్ కూడా చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. అలాగని హెవీగా లేదు, అలాగని ఇంకా లేదు, కాకపోతే క్లాస్గా నీట్గా ఉందన్నమాట. నా టేస్ట్ ఎలాగుందో కూడా చెప్పండి. నేను తీసుకున్న డ్రెస్సెస్ కూడా పెడతాను, కానీ ఇంకా తీసుకోలేదు. ఎప్పుడైనా తీసుకుంటే పెడతాను. నేను డైట్ వీడియో చూపిస్తాను, అప్పుడు మీరు నా డైట్ వీడియో అయితే చూపిస్తాను మీకు. ఎందుకంటే నాలాగే ఇంకా మంచిగా అందరూ డైట్ చేసి ఎక్కువ హెవీగా వెయిట్ ఉన్న వాళ్ళు తగ్గాలి. నేను కూడా తగ్గుతాను. నేను వెయిటింగ్ మెషిన్ ఉంది మా దగ్గర, వెయిట్ చూసి చూపిస్తాను మీకు కూడాని. ఓకేనా ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు నా డైట్ ఏంటో అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే ఫస్ట్ డే డైట్ అండి. నా లంచ్లో ఇంకా గ్రేప్స్, ఇంకా వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు అయితే వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. ఇంకా వాటర్ కూడా ఎక్కువనే తీసుకున్నానండి. ఇక్కడ మనకి ఇష్టమైనవి తింటూ మనం డైట్ చేయొచ్చు. ఇది మంచి ఫుడ్ కాబట్టి మనకి ఎవ్వరు చెప్పక్కర్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అలాగే మనకి ఎవరు అడ్వైజ్ ఇవ్వక్కర్లేదు. ఇది ఫ్రూట్స్ ఇంకా ఏమంటే వెజిటేబుల్స్తో మనం డైట్ చేస్తున్నాం కాబట్టి ఎవరితోని మనం చెప్పక్కర్లేదనమాట. ఇది చేస్తే ఇది ప్రాబ్లం అవుతుంది అని. మంచి ఫుడ్డే కాబట్టి మనము చెడ్డ ఫుడ్డే ఎవరితోని చెప్పకుండా తింటున్నాం. మంచి ఫుడ్ తినేటప్పుడు డైట్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. నేనైతే అలానే చేస్తాను. అప్పుడప్పుడు ఇలా సలాడ్స్ తీసుకుంటూ ఉంటాను. కానీ నేను కొంచెం ఈ మధ్యలో లావ్ అయ్యాను. ఇంకా 75 వరకు నా టార్గెట్ అనుకుంటున్నాను, చూడాలి.
ఎంతవరకు తగ్గుతానో ఏంటో చూడాలి. ఉండగలనో, ఉండలేనో కూడా చూడాలి. కాకపోతే ఉండలేకపోతే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇదైతే నా ఫస్ట్ డే డైట్ అనమాట. నాకు డైట్ చేయడం ఇష్టమే. కాకపోతే ఇంట్లో పనులు కూడా ఎక్కువనే ఉంటాయి కదా! దానివల్ల కూడా చెయ్యలేను. ఒక్కొక్కసారి డ్రాప్ అయితా ఉంటాను.